హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో స్వీట్ షాప్ స్టైల్లో జ్యూసీగా ఎంతో రుచిగా ఉండే మడత కాజాలను బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా లాంటివి వాడకుండా ఇంట్లోనే పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. నేను చెప్పిన ప్రాసెస్లో ఈ స్వీట్ కనుక మీరు తయారు చేసినట్టయితే మొదటిసారి ట్రై చేసే వాళ్ళకైనా చక్కగా కుదురుతుంది, ఫెయిల్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు జ్యూసీగా ఎంతో రుచిగా ఉండే ఈ మడత కాజా తయారు చేసుకోవడానికి నేను 1/2 కిలో మైదా పిండి తీసుకున్నాను. మనం ఏ స్వీట్ చేసుకున్నా పర్ఫెక్ట్గా రావాలి అంటే మైదా నెంబర్ 1 క్వాలిటీది తీసుకోవాలి. నేను లలితా బ్రాండ్ పిండి తీసుకున్నాను. దీంతో మనం ఏ స్వీట్ చేసుకున్నా చక్కగా కుదురుతుంది. ఇప్పుడు మైదా పిండిని జల్లిలో వేసుకుని ఇలా ఒకసారి జల్లించి తీసుకోవాలి. పిండి జల్లించిన తర్వాత ఇప్పుడు ఇందులో నెయ్యి వేసుకోవాలి. నేను తీసుకున్న 1/2 కిలో మైదా పిండికి 50 గ్రాముల నెయ్యి అయితే కరెక్ట్గా సరిపోతుందండి. నెయ్యిని కొంచెం వేడి చేసి తీసుకోవాలి. మరీ వేడిగా ఉండకూడదు, ఇలా గట్టిగా ఉన్న ఈ నెయ్యి కరిగితే సరిపోతుంది. ఫ్రెండ్స్ చూడండి, ఇలా నెయ్యి కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారిన తర్వాత పిండిలో వేసి కలుపుకోవాలి. నెయ్యి మరీ వేడిగా ఉండకూడదు, ఇలా మనం చేత్తో పట్టుకునేంత అంటే గోరువెచ్చటి నెయ్యిని మాత్రమే వేసి కలుపుకోవాలి. ఇలా నెయ్యి మొత్తం మైదా పిండిలో వేసుకుని మొత్తం అంతా కలిసేలా బాగా కలపండి. 1/2 కిలో మైదా పిండికి 50 గ్రాముల నెయ్యి కొలత కరెక్ట్గా సరిపోతుంది. మరి ఎక్కువ వేయద్దు, తక్కువ వేయద్దు. ఇలా నెయ్యి అంతా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. వాటర్ వేసేటప్పుడు ఒకేసారి వేయకండి, కొంచెం వాటర్ వేసుకుంటూ పిండి కొంచెం గట్టిగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఒక 10 నిమిషాల పాటు ఈ విధంగా 2 చేతులతో గట్టిగా ఒత్తుతూ సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా కలపండి. చూడండి, ఈ విధంగా పిండి సాఫ్ట్గా ఉండాలి. మీరు ఎంత కలిపితే పిండి అంత సాఫ్ట్గా తయారవుతుంది. మీరు కలపగలిగినంతసేపు పిండిని ఇలా 2 చేతులతో ఒత్తుకుంటూ బాగా కలపండి. అప్పుడే కాజాలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు 4 భాగాలుగా కట్ చేసుకుని రౌండ్ బాల్స్లా చేసి ఒక్కొక్క బాల్ని ఒక 5 నిమిషాల పాటు చేత్తో బాగా మదాయిస్తూ కలుపుకోవాలి. మీకు వీలైనంతసేపు ఈ విధంగా పిండిని బాగా కలపండి. అప్పుడే ఈ పిండి సాఫ్ట్గా తయారవుతుంది. పిండి కలిపేలోపు షుగర్ సిరప్ రెడీ చేసుకుందాము. దానికోసం ఒక ప్యాన్ తీసుకుని ఇందులో 3/4 కిలో షుగర్ వేసుకోండి. 1/2 కిలో మైదా పిండికి 3/4 కిలో షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక 200 ml వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ మరీ ఎక్కువ వేయకండి. ఇలా ఒక మీడియం గ్లాస్తో వాటర్ వేసుకుని ఒకసారి గరిటెతో కలిపి ఈ ప్యాన్ని స్టవ్ మీద పెట్టి మంటను మీడియం హీట్లో ఉంచి తీగపాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, షుగర్ సిరప్ మరుగుతూ ఉంది కదా, ఇలా మరిగేటప్పుడు ఒకసారి పాకాన్ని చెక్ చేసుకోవాలి. ఈ విధంగా గరిటెతో కొద్దిగా పాకాన్ని తీసి చేత్తో చూసినప్పుడు చేతికి కొంచెం జిగురుగా లైట్గా తీగపాకం రావాలి. పాకం అయితే వచ్చేసిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టుకుని పక్కన పెట్టుకుందాం. ఇంతలో పిండి కూడా సాఫ్ట్గా తయారైంది. చూసారు కదా, ఇలా పిండి ముద్దను బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఒక పిండి ముద్ద తీసుకుని కొద్దిగా పొడి పిండి వేసుకుంటూ వీలైనంత పలచగా ఒత్తుకోవాలి. ఎంత పలచగా ఒత్తితే కాజాలు అంత పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇలా కొద్దిగా పొడిపిండి వేసుకుంటూ మీకు వీలైనంత పలచగా ఈ విధంగా ఒత్తుకోండి. పిండిని మనం ఎంత పలచగా ఒత్తుకుంటామో కాజాలు అంత కరకరలాడుతూ పాకాన్ని చక్కగా పీల్చుకుంటాయి. ఎక్కడ మందంగా లేకుండా బాగా పలచగా ఒత్తండి. చూసారు కదా, ఇలా మీకు వీలైనంత పలచగా పిండిని ఒత్తుకుని ఇప్పుడు ఈ షీట్ అటు ఇటు భాగాన్ని కట్ చేసుకోవాలి.
కట్ చేసుకున్న పీసెస్ని వేస్ట్గా పడేయనవసరం లేదండి. తీసి పక్కన పెట్టుకుని రోల్ చేసేటప్పుడు మధ్యలో వేసుకుందాము. చూసారు కదా, ఇలా షీట్ అటు ఇటు కట్ చేసిన తర్వాత పొడిపిండి మొత్తం షీట్ పైన చల్లుకోవాలి. పొడిపిండి వేయడం వల్ల కాజాలు లేయర్గా చక్కగా వస్తాయి. ఇలా పొడిపిండి మొత్తం ఈ షీట్ పైన అప్లై చేసి నేను వీడియోలో చూపించిన విధంగా రోల్ చేసుకోవాలి. రోల్ చేసేటప్పుడు లూజ్గా కాకుండా కొంచెం టైట్గా వచ్చేలా రోల్ చేయండి. ఇలా కాస్త రోల్ చేసిన తర్వాత ఇప్పుడు మనం అటు ఇటు కట్ చేసుకున్న పీసెస్ ఉన్నాయి కదా, వాటిని ఈ షీట్ పైన పెట్టి కొద్దిగా పొడిపిండి జల్లి రోల్ చేసుకోవాలి. ఇలా మనం కట్ చేసుకున్న పీసెస్ వేస్ట్ అవ్వకుండా మధ్యలో పెట్టుకుంటూ కాస్త పొడిపిండి జల్లి టైట్గా రోల్ చేయండి. ఇలా రోల్ చేసిన తర్వాత ఎడ్జెస్ ఊడిపోకుండా వాటర్తో తడిపి జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పొడిపిండి వేసుకుని ఒకసారి పైకి తేలుస్తూ రోల్ చేయండి. మరి గట్టిగా రోల్ చేస్తే లేయర్స్ అన్నీ అతుక్కుపోతాయి. ఇలా చేతిని పైకి తేలుస్తూ రోల్ చేసిన తర్వాత ఇప్పుడు 1 ఇంచ్ ముక్కలు ఉండేలా కట్ చేసుకోవాలి. 1 ఇంచ్ గ్యాప్తో నేను వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోండి. ఫ్రెండ్స్ చూడండి, ఇలా అన్నీ కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక పీస్ తీసుకుని నేను వీడియోలో చూపించిన విధంగా మధ్యలో కొంచెం ప్రెస్ చేసి చపాతీ కర్రతో పైకి తేలుస్తూ ఇలా పొడవుగా చేసుకోవాలి. ఇలా ఒత్తేటప్పుడు గట్టిగా ఒత్తినా లేదా సరిగా ఒత్తకపోయినా కాజాలు పర్ఫెక్ట్గా రావండి. మీకు తెలియడం కోసం 2-3 సార్లు చూపిస్తున్నాను. ఒక పీస్ తీసుకుని ఇలా బటన్ వేలుతో మధ్యలో ఒత్తి చపాతీ కర్రతో పైకి తేలుస్తూ పొడవుగా చేసుకోవాలి. ఇలా ఒత్తేటప్పుడు గట్టిగా ఒత్తినా లేదా సరిగా ఒత్తకపోయినా కాజాలు షేప్ పర్ఫెక్ట్గా రాదండి. ఇలా మనం కట్ చేసుకున్న వాటన్నింటినీ ఈ విధంగా తయారు చేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. దానికోసం స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ కాస్త కాగిన తర్వాత మనం చేసి పెట్టుకున్న కాజాలను ఇలా జాగ్రత్తగా ఒక్కొక్కటిగా ఆయిల్లో వదలండి. మంటను లో టు మీడియం హీట్లోనే పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెడితే పైన మాడిపోయి లోపల ఉడకవండి. ఇలా ఒక్కొక్కటిగా ఆయిల్లో సరిపడినన్ని వేసిన తర్వాత వెంటనే గరిటెతో కలపకూడదు. ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత ఇవి కాస్త పైకి తేలుతాయి. ఈ విధంగా ఆయిల్లోకి తేలిన తర్వాత గరిటెతో అటు ఇటు కలపండి. ఇలా కలపడం వల్ల కాజా చక్కగా పొంగుతుంది. చూసారు కదా, ఈ విధంగా మంటను లో ఫ్లేమ్లో పెట్టి గరిటెతో ఆయిల్లో కదుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని బాగా వేయించుకోవాలి. వేయించేటప్పుడు మంటను లో టు మీడియం హీట్లో మాత్రమే పెట్టుకోండి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు. చూసారు కదా, గరిటెతో వీటిపైన ఒత్తుతూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, ఇవైతే బాగా వేగిపోయాయి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక స్ట్రైనర్తో ఆయిల్ నుంచి బయటకు తీసుకుని ఇందులో ఉన్న ఆయిల్ అంతా వాడిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాకంలో వేసుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, కాజాలన్నీ లేయర్గా చక్కగా వచ్చాయి కదా. ఇప్పుడు వీటిని పాకంలో వేసి ఒక్కసారి గరిటెతో ఒత్తుతూ సెకండ్ బ్యాచ్ వేయించుకునేంత వరకు వీటిని పాకంలో ఉంచుకోవాలి. ఇంతలో మనం మిగిలిన కాజాలు కూడా వేయించుకుందాము. ఫ్రెండ్స్, కాజాలు వేయించేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. మీకు మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అంటే హై ఫ్లేమ్లో పెట్టి వేయిస్తే ఇవి పైన వేగి లోపలంతా పిండిలా ఉండిపోతాయి. అలాగే ఆయిల్లో వేసిన తర్వాత చక్కగా పొంగాలి అంటే
గరిటెతో ఇలా ఒత్తుతూ ఉండాలి. ఈ టిప్స్ని మీరు ఫాలో అయితేనే కాజాలు పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇప్పుడు ముందుగా మనం పాకంలో వేసుకున్న ఫస్ట్ బ్యాచ్ కాజాలను బయటకు తీసుకోవాలి. ఇలా ఒక స్ట్రైనర్తో వీటిని పాకంలోంచి బయటికి తీసుకుని పాకం అంతా వాడిన తర్వాత ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్ కాజాలను కూడా పాకంలో వేసుకుని ఇదే విధంగా మిగిలిన వాటన్నింటినీ వేయించి ఇదే ప్రాసెస్లో పాకం పీల్చిన తర్వాత ప్లేట్లోకి తీసుకోండి. ఫ్రెండ్స్, చూసారు కదా మడత కాజాలు పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో. నేను చెప్పిన ప్రాసెస్లో మీరు ఈ కాజాలు కనుక తయారు చేసినట్టయితే జ్యూసీగా చాలా టేస్ట్గా ఉంటాయి. ఫ్రెండ్స్, ఇలా మీకు వీలైతే తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ విలువైన కామెంట్ని నా కామెంట్ బాక్స్లో తెలియచేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.